అంటే మురళి గారు ఇన్ జనరల్‌గా అప్పుడు మీరు కేసీఆర్‌తో విభేదించారు. ఒక రకంగా కొంత విభేదించాను. విభేదించారు. పక్కా. విభేదించి హ్మ్. బయటకొచ్చారు. అవును. వాలంటరీ రిటైర్మెంట్. హ్మ్. అప్పుడు కేసీఆర్, జగన్‌కి ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ ఉంది అనేది పెద్ద ఓపెన్ టాకే గదా! అవును. మరి జగన్ గారు ఎలా పెట్టుకున్నారు మిమ్మల్ని? అంటే కేసీఆర్ గారు ఆయనకు అప్పుడు ఆయనకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి పని కావాలి. అంతే. ఆ నాడు సక్సెస్ కావాలి. హ్మ్. స్కూల్ బాగా చేస్తే ఆయనకు మంచి మార్కులొస్తాయి. హ్మ్. వాటెవర్ పొలిటికల్ రీజన్. రైట్. సో, మరి ఆయనకు కావాలి అంటే ఒక మంచి ఆఫీసర్ కావాలి. నేను ఇన్‌ఫాక్ట్ ఏం చేస్తుంటే, "ఎందుకు ఏం చేస్తున్నావు?" అని అన్నాడు. ఆ! అంటే కొంచెం మా తెలంగాణ కొంచెం ఘోరం అవుతుంది అక్కడ. మొత్తం నాశనం అయిపోతుంది. ఏదో ఒకటి చేస్తామంటే, "ఏం చేయగలవు నువ్వు? ఏం మారుస్తావు నువ్వు?" అన్నాడు ఆయన హ్మ్. జోక్‌గా. హ్మ్. నవ్వుకుంటా పాపం. హ్మ్. "ఏదో ఒకటి చేస్తాం సార్" నేను పోయి అని చెప్పాను. రైట్. వచ్చి ఇక్కడ నాశనం చేశాను మళ్ళీ. వచ్చాక ఇక్కడ మీ యాక్టివిటీ మీరు చేస్తూ వచ్చారు. అవును. కాంగ్రెస్‌కి ఎట్లా అటాచ్ అయ్యారు మళ్ళీ? కాంగ్రెస్ ప్రభుత్వానికి గాని, నేను నాయకులకు ఐ యామ్ గాని? నాట్ కాంగ్రెస్ కదా! నేను కాంగ్రెస్ కాలేదు. మీరు పార్టీలో చేరలేదు. అంటే వాళ్ళ ప్రభుత్వంలో విద్యా కమిషన్ మీకు అప్పగిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అటాచ్‌మెంట్ అని ఇచ్చాడు? ఇక్కడ గూడా అంతేనా? అంతే సేమా? కదబ్బా మరి. కాదా? సేమా? అంతే కదా మరి. హ్మ్. అరే నాకు మీకెవరికి తెలీదు. ఫస్ట్ టైమ్ చెప్తున్నా నేను యాక్చువల్‌గా. హ్మ్. ఐ థింక్ ఎవరు చెప్పుండను నేను. హ్మ్. బీహార్ చీఫ్ మినిస్టర్ హ్మ్. నితిన్ నితీష్ కుమార్. నితీష్ కుమార్ గారు. హ్మ్. ఆయన అడ్వైజర్ అపాయింట్ చేశాడు. ఎప్పుడనుకున్నారు ఇది? కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు. సో రూరల్ డెవలప్మెంట్ అడ్వైజర్ అని అపాయింట్ చేశాడు. 2011, 10 అట్లా అప్పుడు. నాకు ఇంక అప్పుడే ఐఏఎస్ రాలేదు కూడా ఇంకా నాకు. మా గురుగారులు ఉన్నారు కదా కొంతమంది. హ్మ్. అడిగాను వెళ్ళాలా ఇట్లా ఏంటనేది. అక్కడ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫోన్ చేశాను నాకు, సార్ మీకు సీఎం గారు ఒప్పుకున్నారు కదా, మీరు రావాలి మాకు కావాలి అని. ఆయన ఒకటే చెప్పాడు, నిన్ను యాక్సెప్ట్ చేయడానికి వెళ్తే నువ్వు వద్దు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ నిన్ను అక్కడ పోయిన తర్వాత చాలా ఇబ్బంది పెడతారు. ఇదే చెప్పాడు మా గురుగారు. హ్మ్. చెప్తే అది మానేసుకున్నా. తర్వాత జయరాం రమేష్ గారు ఇక్కడికి వచ్చాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారితో మీటింగ్ అయింది. మీటింగ్ ఎండ్లో నేను కూడా అక్కడే ఉన్నాను. సో జయరాం రమేష్ చెప్పాడు, అరే బీహార్ సీఎం నాకు ఇట్లా చాలా పరిశాన్ చేస్తున్నాడు, ఇట్లా మురళి గారిని పంపించారా అండి మీరు హ్మ్. అని అంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, నో వే, నేను పంపించే పరిస్థితి లేదు, పంపించను. అసలు ఆయన నేను సీఎంఓలో పెట్టుకుందాం అనుకున్నాను కానీ బట్ రూరల్ డెవలప్మెంట్లో బ్రహ్మాండమైన పని చేస్తుండు, అక్కడే ఉంచమని మా వాళ్ళు చెప్పారు. అందుకని అట్లా అంటే మరి నితీష్ కుమార్ నేను తెలుసా? అవును. అరే తెలవదు. అంటే దిస్ ఇస్ ద థింగ్ అబ్బా. సో రేవంత్ రెడ్డి గారు కూడా నాకు పరిచయం లేదు. అంతకుముందు ఎప్పుడు ఆయన కలవలేదు, ఇంతవరకు కలవలేదు ఎప్పుడు కూడా. ఓన్లీ అయినాకనే కలిసాను కదా. ఓకే. సో న్యాచురల్లీ అంటే మీరైనా, ప్రవీణ్ కుమార్ గారైనా ఎన్నికల ముందు కొంత కేసీఆర్‌కి వ్యతిరేక భావజాలంతో ముందుకెళ్తున్న వాళ్ళుగా ప్రవీణ్ కుమార్ కూడా ఈవెన్ అవును టీజీపీఎస్సీ ఏదో పెట్టుకుంటా అవును నేను అన్నారు. రాలేదని అన్నారు అవును కదా! కరెక్టే కదా. అంటే ఆ రకంగా మీరు అలా వెళ్ళడం వల్ల కనెక్ట్ అయ్యారని నా నో నో ఉద్దేశ్యం నో అంతే. అట్లా కాదు. నేను చాలా మంది అట్లా అనుకుంటున్నారు కానీ బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపేర్ చేసిందంతా కూడా. హ్మ్. సో మోడీ 10 సంవత్సరాలు పరిపాలించాడు, కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించాడు. కేసీఆర్ ఏం ప్రామిసులు చేశాడు, విద్యను ఎట్లా డిస్ట్రాయ్ చేస్తున్నాడు, ఏ రకమైన పనికి మాలిన కాలుష్యం ప్రాజెక్టు గట్ట ఎంత డబ్బు వేస్ట్ చేస్తున్నాడు, తర్వాత అట్లాగే రైతు బంధు రైతులు కానీ వాళ్ళకి కొన్ని వేల కోట్ల రూపాయలు దారబోస్తున్నాడు. హ్మ్. సో ఇట్లా పిచ్చి పనులు చేస్తున్నాడు అనే దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను. అట్లాగే ఆయన కూడా, మోడీ గారు కూడా 2020 కల్లా అందరికీ కూడా ఇల్లు కట్టిస్తా అన్నాడు. మన ఊళ్ళో ఎక్కడన్నా ఒక ఇల్లు కనిపించిందా మోడీ గారు కట్టించింది అనే దాని మీద నేను చెప్పాను. అవును. అట్లాగే ఒక్క స్కూల్ అన్న ఆయన కట్టాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. 50% పనులు ఇక్కడి నుంచి తీసుకుపోతున్నాడు కదా.